అన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి నిన్నటి నుంచి. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శాంపిల్స్ తీయడము, వాటిని ల్యాబ్లకు పంపించడము, మొత్తం 6 రిపోర్ట్లు డిఫరెంట్ ల్యాబ్స్ నుంచి, అది కూడా కేంద్ర ప్రభుత్వ అధీకృత ల్యాబ్స్ నుంచి చేసిన రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. వాటిని ఆధారంగా మొన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ కలిపారు అని ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ ఫైర్ అంటుకుంది. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే దేశం హద్దులు దాటి ప్రపంచ దేశాలకు కూడా వెళ్ళిపోయింది. హిందువులంతా మండిపోతున్న పరిస్థితి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పట్ల ఉన్న అది అలాంటిది. ఇప్పుడు దానికి ఇంకా మిగతా విషయాలు కూడా యాడ్ అవుతున్నాయి. ఇంకా తిరుమలకు సంబంధించి అధికారులే బయట పెట్టడం. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మీరు ఈ శాంపిల్స్ పంపించి 2 నెలలు అయింది, ఈ రిపోర్ట్స్ వచ్చి 2 నెలలు అయింది, ఈ 2 నెలల నుంచి మీరు ఎందుకు బయట పెట్టలేదు అనేది ఆయన వేస్తున్న స్ట్రైట్ క్వశ్చన్. ఆయన అడుగుతున్న ప్రశ్న అది. ఏమైనా చెప్తారా ఆయనకు సమాధానం? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత కరుడుగట్టిన హిందూ ద్వేషి, హిందూ ద్రోహి, హిందూ ఫోబియాతో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దీనిలో రెండో ఆలోచన లేదండి. ఇతని కంటే హిందూ ద్వేషి, హిందూ ద్రోహి ఇంకొకడు ఉండడు. ఎందుకంటే ఆయన గారి 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసినటువంటి అనేక సంఘటనలు, ఇవాళ ఎంతో అసలు ఏమి నటిస్తున్నాడంటే ప్రెస్ మీట్లో ఆయనకి హిందూ మతం పట్ల అత్యంత గౌరవభావం అంట. ఆయన హిందూ మతాన్ని ఏ విధంగా గౌరవించాలనేది ఆయన పాఠాలు చెప్తా ఉన్నాడు. ఎక్కడ దాక్కున్నావా? రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన రోజున ఎక్కడ దాక్కున్నావు నువ్వు? ఏం చర్యలు తీసుకున్నావు? రథాలు తగలబెట్టిన రోజున ఏం చర్యలు తీసుకున్నావు? దేవాలయాలపైన ఒకదాని తర్వాత ఒకటి దాడులు జరుగుతూ ఉంటే ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉన్నావా? ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు? తిరుమల కొండపైన అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నావు? కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు. నువ్వు ఒక హిందూ ద్రోహివి, హిందూ ద్వేషివి అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ ద్వేషానికి యొక్క పరాకాష్ట స్వామివారి ప్రసాదంలో కూడా నువ్వు ఎంత నీచానికి ఒడిగట్టావంటే, నీ కాసుల కక్కుర్తి కోసం స్వామివారి ప్రసాదంలో కూడా నువ్వు డబ్బులు మింగటం కోసం, నీ కాసుల కక్కుర్తి కోసం యానిమల్ ఫ్యాట్స్ కలిపినటువంటి